గారు విజిట్ చేయించారు మన బీఆర్ఓ చేశారు. ఇప్పుడు మరి మున్సిపాలిటీకి మేము పంపిస్తాము. కమిషనర్తో మాట్లాడుతుంది, కౌన్సిలర్ పెడతారు. ఒకసారి మీరు కమిషనర్ చెప్తే చేయిస్తాం. అవే నాతో అంటాము, అవే పోసుకుంటాము. ఈ కాలువ లేక ఎవరు ఇంట్లో ముందు వాళ్ళు కూతురు పెట్టి అటు మొగోళ్ళు ఎంతమంది కావాలంటే ఎంత ఇంటి కట్టుకుంటాం. జగన్ గెలిచినప్పుడు కానీ చేస్తారే, ఇప్పుడు పేపర్ ఇస్తే మరుగుదొడ్డి డబ్బులు ఇస్తా, నువ్వు కట్టుకోవాలి తల్లి కదా. నేను కట్టగా మీ ఇంటిలో మీ స్థలం ఉంటే చిన్న స్థలం ఉన్నా నేను వెంటనే నాకు పేపర్ ఇచ్చినావు అనుకో, నేను సంతకం పెట్టిస్తే వెంటనే నీకు మరుగుదొడ్డి శాంక్షన్ చేసి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు వినాలా మరుగుదొడ్డి నువ్వు మీ ఇంట్లో వాళ్ళు కలిసి ఎవరినో బయలుదేరిని పిలిపించుకొని కట్టించుకోవాలి. డబ్బులు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది, అది వెంటనే ఇస్తాను. నువ్వు ఎప్పుడు పేపర్ తీసుకొచ్చినా వారం 10 రోజుల్లో ఇచ్చేస్తాను నీకు, సరేనా? మళ్ళీ నేనేమి కథ చెప్పను, ఏమి చెప్పను కదా. నువ్వు నాకు గుర్తుంటావు, నువ్వు కథలు పడతావని చెప్పావు కాబట్టి నేను గుర్తుంటావు. నాకు గుర్తుంటా, నీ పేరు చెప్పు. నువ్వు నా దగ్గర రాకపోతే నేనే అన్ని ఎత్తుకొని మళ్ళీ మీ ఇంటికి వస్తాను. ఏమా మరుగుదొడ్డి కొట్టుకుంటావా లేదా అని. మేమే ఎత్తేసుకుంటాము, మేమే గొడవలు పడి పోలీస్ స్టేషన్ వరకు పోయించాం. మేము ధైర్యంగా ఉండమ్మా. ఏమీ లేదు నన్ను అంటే అట్లా కాదు. ఈసారి కర్నూలు పోయేటప్పుడు నాకు చెప్పు వచ్చి ఏమంటే నాకు నాకు చెప్పండి అంటే నాకు ఫోన్ చేస్తా కదా నీ ముందు కదా. నా దగ్గరికి వచ్చి చెప్తే కదా నాకు కష్టం తెలిసేది కదా. నువ్వు ఉంటే నాకెట తెలుస్తుంది నీకున్న కష్టం. నేను ఇంటింటికి తెలుసుకోగలుగుతానా? అవ్వదు కదమ్మా కదా. నా దగ్గరికి వచ్చి చెబితే నీ కష్టాన్ని తీరుస్తా, సరేనా? ఈ ఏరియాలకే రానిలేదు. ఇప్పుడు వచ్చావు కాబట్టి అన్ని కరెక్ట్ చెప్పియాలి మాకే. ఎప్పటికైనా కూడా మేము కానీ మా సాబు ఉన్నాడు కదా మాకు అనుకుంటాము. నీళ్లు మా ఇంట్లో ముందుకు వస్తే మా ఇంటి కాడికి ఇడుస్తారు అని అక్కడ ఎత్తేసుకోలేము, ఉంచుకోలేము. బాత్రూమ్ కట్టుకున్నాము కానీ నీళ్ళు ఇది పోవడానికి లేవు. రోడ్ లేకుండా కానీ కాలు కావాలి. అన్ని కాలువ తీయించాను, ఓన్లీ కాలువ మాత్రం తీయించు. మామూలుగా అంతకాలం తీసి సరిపోతుంది. దాంతో చాలా పరిష్కారం వస్తుంది. 2 రోజులు చేసి పెడితే చాలు, అన్ని వీధుల్లో కాలువలు వచ్చేస్తాయి. నాతో పాటు అదే నాకు గుర్తుంది కానీ అంతే కాదు. నడదామండి చూస్తే కదా పొద్దున్న లేస్తే మాకు కొట్లాడేది. పందిలు కట్టుకోవటం కానీ ఎక్కువైంది సార్ మాకు.
సార్ చెప్పండి, ఈ టైం అవుతుంది చేస్తాము, ఎప్పుడు చేస్తారు మాకు? నేను ఎమ్మెల్యేగా 100% మీ ఇంటి ముందు రోడ్డు వేస్తా, కాలువగా నీళ్ళు పోవడానికి కాలువ ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న కొంచెం డబ్బులే అక్కడక్కడ వేస్తా సార్ ఉన్నాం. మా ఇక్కడ కూడా వేస్తాం. అమరావతికి పట్టించుకునండి, ఒక్కరన్నా కానీ పట్టించుకునండి మా అమరావతి. అమరావతిలో ఇప్పటికి 2 రోడ్లు వేసినానమ్మా. మళ్ళీ డబ్బులు వస్తే ఇంకో 2 రోడ్లు వేస్తాం, మళ్ళీ డబ్బులు వస్తే ఇంకో 2 రోడ్లు వేస్తాం కదా, చేసి పెడతా. సరేనా? నాకు వేరే ఏం పని అని చెప్పు, ఇట్లా తిరుగుతూనే ఉన్నా కదా. చూస్తాం మీలాగే అన్ని వీధులు తిరగాల, ఊరంతా తిరగాలి కదా తల్లి కదా, అందరికి చేయడానికి నేను ఉంటా. సరేనా? కొంచెం ఓపిక పట్టి తల్లి, చేస్తానమ్మా. నీళ్ళు పైప్ నీళ్ళు వాకిలే అన్నాడా పైప్ పడలేక పెద్ద మెట్లే చెప్పండి పైప్ నీళ్ళు పడలేస్తారు అక్కడ దోమలకి ఎట్లా ఉండాలా ఏం ఇట్లా గుంతలు చేసుకుని ఎత్తేసుకుంటున్నాం చూడు సార్ నీళ్ళు. ఒక్క రోజు అయితే ఎత్తేసాం సార్. ఎప్పటికంటే ఎట్లా ఎత్తేసుకోవాలి సార్ మనం? మొత్తం నీళ్ళు అన్ని నీళ్ళు సార్. ఇక్కడ గుంతలు చేసి ఇట్లా ఎత్తేసుకుంటున్నాం సార్. కొంచెం నీళ్ళు ఇంట్లో ముందర పడినా కానీ గలాట్లో ఒక్కరు కొట్టుకుంటారు సార్ ఇక్కడ. దాదాపు 2009 దాదాపు 16-17 దగ్గర అంతా డ్యామేజ్. నేను కట్టించినాను, డబ్బులు పెట్టి కట్టించాను. టోటల్ డ్యామేజ్. ఎక్కడెక్కడ ఎప్పుడు పడిపోతుంది, ఎప్పుడు పడిపోతుంది తెలియదు. సెప్టీ ట్యాంక్ హాఫ్ కిలోమీటర్ సెప్టీ ట్యాంక్. ఎన్నిళ్ళు ఇవి? ఇది టోటల్ వచ్చేసి 1, 2, 3, 4, 5 అంటే 5 అపార్ట్మెంట్. ఒక్కో దాంట్లో ఎన్ని పోతుంది? 2 ఫ్లోర్లు 8. 1000 ఇళ్ళు అనుకో. ఉన్నారా? 100 ఇంట్లో లేరు సార్, లేదు సార్. మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ పాయింట్ నేను అసలు లేవు. రెండవది ఇక్కడంతా కల్లా మామూలు వస్తుందా, మీరు చూస్తున్నారు కదా చెప్పాము. రాజశేఖర రెడ్డి హయాంలో కట్టింది. రాజపూర్ ఆకలి పని ఇందిరాబాయి హయాంలో కాదు, రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ఓపెనింగ్ కానీ రాజశేఖర రెడ్డి ఇటుకు వచ్చి ఓపెనింగ్ చేసి ఏం చేస్తారంటే దీని రిపేర్స్కి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయించి డిఈ దగ్గర పోయి ఆ ప్రపోజల్స్ అదే పట్టాలి. రిపేర్కి దగ్గర పోవాలి మేము, హౌసింగ్ హౌసింగ్ టీ దగ్గర పోయి దీని రిపేర్కి ఆయన పట్టుకొని వచ్చి నేను చెప్తాను ఫోన్ చేసి, ఆయన వచ్చి దీని అన్ని రిపేర్లు చేయడానికి, నీళ్లు డ్రైనేజ్ ఇవన్నీ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేట్ చేసి అది తీసుకొస్తే నేను సీఎం దగ్గర పోయి సంతకం పెడతాను. రెండవది లెట్రిన్ ఒక్కొక్క ఇంటికి లెట్రిన్ లేదు, అంతా బ్లాకే. గొంతులు తోకొని ఒకసారి స్వామి క్లీన్ చేయించాడు. మన స్వామి 3 అడుగుల పాటు మొత్తం లెక్కింది, మొత్తం రావడానికి లేదు. మన స్వామి క్లీన్ చేయించినాడు. ఏం సార్ ఒకసారి మన స్వామి క్లీన్ చేయించినాడు. ఒకసారి నేను చూస్తున్నాను, మన స్వామి కానీ ఫోన్ చేస్తున్నాను, స్వామి కళ్ళు ఉంది కొంచెం తీపేయండి అని మీకు ఒకసారి ఫోన్ చేస్తాను. మీకు జేసీబీ రాలేదు, ఇప్పుడు నా డబ్బులు పెట్టి క్లీన్ చేయించు, జేసీబీ రాలేదు. ఎస్టిమేట్స్ క్లీన్ చేయించింది నా డబ్బులు పెట్టి.